నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం స్థానిక ఎర్ర గార్డెన్స్ లోని మల్లాడి స్వగృహంలో మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ నరసాపురం జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ నరసాపురం జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్లు సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎర్ర గార్డెన్స్ లోని మల్లాడి స్వగృహంలో వారు మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో మాట్లాడారు. స్థానిక ఎర్ర గార్డెన్స్ లోని మల్లాడి స్వగృహంలో వారు మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో మాట్లాడారు. ముందుగా మల్లాడిని శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనతో పలు అంశాలపై వారు చర్చించారు. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వీరు మల్లాడిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు మరికొంతమంది నాయకుల బృందం మల్లాడిని కలిసిన వారిలో ఉన్నారు. తాళరేవు మండలం పటవలలో పీపీఎల్ క్రికెట్ లీగ్ మోర్తా జాన్ ప్రసాద్ మెమోరియల్ టోర్నీలో విన్నర్గా కోరంగి, రన్నర్గా వెల్లంగి జట్లు నిలిచాయి. సీనియర్ క్రీడాకారులు జాన్ ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ఈ టోర్నీ నిర్వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉందని తాళరేవు, పోలవరం, కరప, కజలూరు మండలాలకు ఎంట్రీ ఇవ్వగా 28 టీములు పాల్గొనగా కోరంగి, వేలంగి ఫైనల్లో తలపడగా విజేతగా నిలిచిన కోరంగి టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రన్నర్గా మంచి పోరాటం చేసి ప్రత్యర్థి జట్టుకు గట్టి పోటీ ఇచ్చారని వేలంగి టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ టోర్నీ నిర్వహించడానికి సహకరించిన పీసీసీ మెంబర్స్ కి, పెద్దలకు, జాన్ ప్రసాద్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎండీఎఫ్సీ ఫుడ్స్ నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ పటవల గ్రామం అధ్యక్షులు భజన సత్యబాబు మాట్లాడుతూ ఇటువంటి టోర్నీలు నిర్వహించడం వలన క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని, నిర్వాహితులు అజయ్ వర్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి టోర్నీలకు సహకరించడానికి మేము ఎప్పుడూ ముందుంటామని అన్నారు. మరి మంచి ప్రతిభ నిరూపించుకున్నటువంటి కొబ్బరి చెట్టు వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనల సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగానే ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని, సామరస్యంగా అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో మెలగాలని సదా కోరుకుంటూ తదుపరి జరిగేటువంటి పటవల వర్సెస్ గురుజాపల్లి వారిని కూడా ఇదే స్ఫూర్తితో దీన్ని విజయవంతం చేయాలని సదా కోరుతూ ఉన్నాం. బోత్ టీమ్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు మాట్లాడుతుంది దయచేసి. ఎక్కడ చూసినప్పటికీ కూడా క్రీడాకారులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా అనేక వ్యసనాలకు అలవాటు పడి తనలో ఉన్న ప్రతిభను మర్చిపోతున్నటువంటి తరుణంలో అనేక గ్రామాలు తిరిగితే ఆ గ్రామాల్లో పేకాటకి, మందుకి, వీటికి బానిసైపోయి చక్రమైన వ్యాయామం లాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసి వారందరినీ మళ్ళా ఇక్కడికి రప్పించాలనే ఆలోచనతో మొదలుపెట్టితే పీపీఎల్ పటవల ప్రీమియర్ లీగ్. అటువంటి ప్రీమియర్ లీగ్ నుంచి నడుపుతూ పటవల పంచాయతీలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ప్రోత్సహిస్తూ పటవల క్రీడాకారులే కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న జన విజ్ఞాన వేదిక యానాం కమిటీ ఆధ్వర్యంలో బాలల వేసవి వినోద కేంద్రం 4వ రోజు సిఐటియు నాయకుడు జి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది.
కాగితంతో వివిధ ఆకృతులు చేసే క్రాఫ్ట్ ఓరుగామి విషయ నిపుణురాలు బి చిట్టితల్లి ఆ విద్య ప్రాముఖ్యత గురించి బడిపిల్లలకు వివరించారు. టోపీలు, పక్షులు, పడవలు, పువ్వులు మొదలగు వివిధ ఆకృతులు తయారు చేయడం నేర్పారు. పిల్లలు ఆనందోత్సాహాలతో నేర్చుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుని చిట్టితల్లిని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవివి సత్యనారాయణ, సిఐటియు నాయకులు దుర్గాప్రసాద్, టి శ్రీనివాసులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్, దుర్గా మహాలక్ష్మి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీకు ఎడ్యుకేషన్ కెరీర్ లో మీరు అనుకున్న స్థాయికి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే వరకు కూడా అనవసరంగా సెల్ ఫోన్స్ ఏదో పెట్టుకుని టైం వృధా చేసుకోవాలి. ఫస్ట్ ప్రికాషన్ మీరు తీసుకోవాల్సింది. ఓకే, అర్థమైందా ప్రతి విద్యార్థికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేడు 4వ తారీఖున ఉదయం నుండి జరగబోయే అమలాపురం 7 నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుటకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నేడు ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, మొదటిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అనంతరం ఈవీఎంలు లెక్కింపు కొనసాగుతాయని అన్నారు. కౌంటింగ్ బూత్ ఏజెంట్లు ప్రతి ఒక్కరూ ఫామ్ 17తో ముందుగా 6 గంటలకు రావాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ బూత్ ఏర్పాటు చేశామన్నారు. యానాం అసెంబ్లీ సెగ్మెంట్లో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో యానాం చేరుకున్న కౌంటింగ్ అబ్జర్వర్ రాకేష్ కుషేకు పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్ స్వాగతం పలికారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఆయన్ను సత్కరించారు. లెక్కింపు ప్రక్రియ గురించి చర్చించుకున్నారు. ఎస్ఆర్కే కళాశాలలో లెక్కింపు కేంద్రాన్ని అధికారులు సందర్శించారు. పుదుచ్చేరి వ్యాప్తంగా 8 మంది పరిశీలకులను లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తం 1002 మంది లెక్కింపు విధుల్లో పాల్గొంటున్నారని కలెక్టర్ కులోత్తుంగన్ తెలిపారు. Thank you. Just on. స్థానిక దర్యాల తిప్ప ఐలాండ్ నెంబర్ 3లో గల దళితులకు కేటాయించిన సొసైటీ భూములు గతంలో వచ్చిన వరదల సమయంలో గోదావరిని ఆనుకుని ఉన్న గట్టు కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా గట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వరదల కారణంగా తిరిగి గట్టు కొట్టుకుపోయే పరిస్థితిలో ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్వయంగా సొసైటీ భూములని ఆయన పరిశీలించడం జరిగింది. వరద ఉధృతి ప్రభావం నుండి శాశ్వత పరిష్కారం చేసి సమస్యని పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్పందించి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ప్రస్తుతం రైతులకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించేందుకు పక్కనే ఉన్న రిలయన్స్ మరియు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నిస్తానని, రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్యాల తిప్ప సొసైటీ సంఘం ఉపాధ్యక్షుడు కోరుకొండ ఆనందరావు, సెక్రటరీ కొల్లు మాధవస్వామి, పెద్దలు సబ్బతి శ్రీనివాసు, కమిడి బాలయోగి, రైతు సంఘం అధ్యక్షుడు కోరుకొండ బాలయోగి, గీడ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్నికల్లో చివరి అంకమైన కౌంటింగ్ దశకు చేరుకున్నామని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పోలీసు నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సమైక్యంగా శాంతియుతంగా కౌంటింగ్కు సహకరించాలన్నారు.
ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉన్నందువల్ల దాన్ని అనుసరించి ఉత్సవాలు చేసుకోవడం, ర్యాలీలు, బాణాసంచా కాల్చడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఒకే చోట 10 మంది గుమికూడి ఎదుటివారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దన్నారు. క్రమశిక్షణతో పోలీసు నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. విజయం ఏ వైపు ఉందో ఇప్పటికే అందరికీ అర్థమైపోయిందని, స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకునే అవసరం లేదన్నారు. నిబంధనలు అనుసరించి ఈ నెల 6వ తేదీ దాటిన తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ఇబ్బంది లేదు కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టాలన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలను పరిరక్షించాలని నెహ్రూ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, నియోజకవర్గ ఎన్నికలకు కోఆర్డినేటర్ ఎస్సీఎస్ అప్పలరాజు, జాతీయ టీడీపీ టీఎన్టీఈసీ కార్యనిర్వాహక కార్యదర్శి దాపర్తి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా మరి 144 సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ, అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ, బాణసంచాని విజయడం కానీ, 10 మంది గుమిగూడి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎర్రా గార్డెన్స్ లోని మల్లాడి స్వగృహంలో మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, నరసాపురం జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.